పాలు నలుపు తింటే పులుపు. ఈజీ క్వశ్చన్, నాకు తెలుసు. నువ్వు చెప్పొద్దు, వాళ్ళు చెప్తారు. ఇలా కుక్కకు 4 చెవులు, తన్ని తానే మింగి మాయమవుతుంది. చూస్తే చిన్నోడు, వాడి నిండా నారబట్టలు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు పికిల్ చేయాలనుకుంటున్నాను. అది ఏం పికిల్ అంటే చికెన్ పికిల్. చికెన్తో పికిల్ చేద్దాం అనుకుంటున్నాను. మా చిన్న అబ్బాయి ఒకసారి స్టోర్లో చూసినాడు, అది తీసుకొచ్చి ఇచ్చినాము, టేస్ట్ బాగుందని. అప్పటి నుంచి అడుగుతాడు, అలాంటిది నాకు కావాలి. అది కొంచెమే క్వాంటిటీ తెచ్చుకున్నాం కాబట్టి అది తిన్న తర్వాత ఖాళీ అయిపోయిందని, ఇంకా ఎక్కువ కావాలి నాకు, చేసి ఇవ్వని చాలా రోజులు అడుగుతున్నాడు. అందుకని ఈరోజు ఆల్మోస్ట్ 1 kg చికెన్ తెచ్చుకొచ్చినాము. దాంతో చికెన్ పికిల్ చేసి మీకు ఎలా ఉందో చూపిస్తాను. ఎలా చేయాలి ఏమనేది చెప్తాను, రండి చూద్దాం. ఫస్ట్ 1 kg చికెన్ తీసుకున్నాను, దాన్ని నీట్గా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు పసుపు పొడి తీసుకోండి, పసుపు పొడి, సాల్ట్. దాంట్లో కొద్దిగా పసుపు పొడి, కొద్దిగా సాల్ట్ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. కడిగేటప్పుడు పసుపు వేసినావా? అవసరం లేదండి, ఎట్లా పసుపు వేసి సాల్ట్ వేసి మ్యారినేట్ చేస్తాం కాబట్టి నీట్గా కడిగి పెట్టుకుంటే చాలు. ఈ సాల్ట్ హిమాలయన్ రాక్ సాల్ట్ లాగా ఉంది. అవును, ఎందుకు ఏ సాల్ట్ అయినా వాడచ్చు, కొంచెం పికిల్ టేస్ట్ బాగుండాలని హిమాలయన్ రాక్ సాల్ట్ వేసినాను. పసుపు వేసినావు, ఇప్పుడు సాల్ట్ వేసినావు, ఓకేనా? ఇప్పుడు దీన్ని నీట్ కలుపుకుంటాను. కూడా వస్తుందంట, మీకు కావాలని చెప్పండి, వేసిస్తాను. సాల్ట్ కావాలా? సరిపోతుందా? చాలు చాలు. దీన్ని బాగా నీట్గా కలుపుకొని ఒక 10 నిమిషాలు మ్యారినేట్ చేసుకుంటాము. వాడు ఒకసారి చూడండి ఎట్లా కూర్చున్నాడు వాడు, టక్కన తీరా. వాడు ప్యాంటు, వాడు చెప్పులు, చలికాలం లాగా చెప్పులు వేసుకున్నాడు వాడు. 10 నిమిషాలు మ్యారినేట్ అవనేది. దీని ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చెప్పు, ఏమేమని? ధనియాలు కొద్దిగా ఎత్తుకోవాలి, ఒక 5-6 లవంగము, ఒక 2 చెక్కలు, కొద్దిగా మెంతులు. కావాలంటే 2 3 ఉండే దాంట్లో. అదే 2, మనం 2 వేసుకుంటాం, అన్ని వేయాల్సిన అవసరం లేదు కదా. జోక్ చేస్తానండి, ఓకే, సీరియస్ తీసుకుంటాను. ఒకదాన్ని 2 ఇంచ్ ఇచ్చింది అంతే. సరే, కావాలంటే కొంచెం తగ్గించుకోవచ్చు, మనకు కావాలంటే ఎక్కువ కూడా చేసుకోవచ్చు. సరేనా? సో ఇంతే నాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇంకా ఉంది, ఫస్ట్ ప్రాసెస్ చెప్తాను నేను. ఇది ఫస్ట్ ఫ్రై చేసి మిక్స్ చేసి పెట్టుకోవాలి. మిక్సీలో మిక్స్ చేసి పొడి చేసి పెట్టుకోవాలి. నేను ఆన్ చేయాలి దీన్ని. ఆన్ చేయండి. అంతే, అయిపోయా. ఇంత ముందే చూసింటారు దాన్ని, చాలా బాగుంది. మీరు కూడా తీసుకోవచ్చు. ఎక్కువ పెట్టండి, ఇది హీట్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు చూడండి ఏమైందా, మట్టి ప్యాన్ పెట్టాం కదా, దాంట్లో ఇది వేడి ఎక్కువైపోయి పట్ అని పగిలింది. అది జాగ్రత్తగా ఉండండి, అట్లా మట్టి పాత్రలు వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి చేయండి. చూడు ఒకసారి ప్లీజ్ చూడండి. సో ఇప్పుడు గ్యాస్ దగ్గర ఉండేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, కేర్లెస్గా ఎట్లా అంటే అట్లా ఏం కాదులే అని నెగ్లెక్ట్గా మాత్రం ఉండదండి. కేర్ఫుల్గా ఉండాలి, జాగ్రత్తగా చేయండి. ఇప్పుడు కొద్దిగా ధనియాలు, తగ్గించేదా ఫ్లేమ్? చాలు చాలు ఉంది. చూడండి, ఒక 5-6 చెక్కలు, కొద్దిగా మెంతులు. మాడిపోకుండా చేసుకోవాలి కదా, బాగా వేయించుకొని. మాడిపోకుండా కదా, ఊరికే రోస్ట్ ఫ్లేమ్ తగ్గించేదా? తగ్గించండి, ఎక్కువ ఉందా ఫ్లేమ్? అదైతే మట్టి పాన్ కాబట్టి, మట్టి పాన్ కాబట్టి ఎక్కువ కావాలి, దీనికి ఏం వస్తుందా? చూడండి స్మెల్ ఎట్లా వస్తుందా? నెక్స్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ యాక్షన్? ఇది చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. ఓకే, ఆఫ్ చేసేయండి. చల్లారకుండా మిక్సీ వేయద్దండి, చల్లారిన తర్వాత మిక్సీ వేయండి. మిక్సీలో వేసినావా? ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకుంటాము. ఫ్రెష్ మంచి నూనె తీసుకోండి, ఫ్రెష్ది బాగుంటుంది. పికిల్కి అంతా ఎప్పుడు మంచి నూనె వేసినారంటే చాలా బాగుంటుంది టేస్ట్. చల్లారితో మంచి నూనెకి చామో మంచి నూనెకి పోయి గూగుల్లో పోయి సెర్చ్ చేసిన వాట్ ఈస్ మంచి నూనె కాల్డ్ ఇన్ ఇంగ్లీష్ అని. ఏమైతే పడతావు? గుడ్ ఆయిల్ ఆర్ హెల్తీ ఆయిల్ అని చెప్పింది. నిజంగా ఇంగ్లీష్లో మంచి నూనె నాకేమంటారో తెలిస్తే కమెంట్ పెట్టండి. ఏమంటారా? మంచి నూనె దేంతో చేస్తారు? సో పోయి గూగుల్ పోయి మీరు కూడా మంచి నూనె ఇన్ ఇంగ్లీష్ అనుకుంటాండమ్మా, గుడ్ ఆయిల్ అని చూపిస్తారు.
అది గూగుల్కి తెలియలేదు, మనం యూజ్ చేసేదంతా మన ఇండియన్స్ గూగుల్కి తెలియలేదు. నెక్స్ట్ ఆయిల్ వేడి అవ్వాలి. కబాబ్ లాగా వేసుకోవాలా? ఇప్పుడు చికెన్ ని దాంట్లో బాగా డీప్ ఫ్రై చేసి తీసి పెట్టుకోండి. తీసి పెట్టుకొని కొంచెం ఆయిల్ హీట్ అవ్వని చెప్తాను. ఆయిల్ కాగిపోయింది, బురుగు వస్తుంది లైట్ గా. ఏమరా డౌట్ నీదే? ఏం డౌట్ రా? ఊరకాయ ఊరకాయ కాదు, ఊరగాయ. ఊరకాయ అంటే కొంచెం చెప్పు. ఊరకాయ కాయ కాదురా, ఊరగాయ. అదే ఎందుకు ఊరగాయ? పచ్చడి అని చెప్పు పోనీ. పచ్చడి అంటే అంటారా? ఊరగాయ అని చెప్పు. మీరు మాట్లాడతానండి, నేను అంతలో డీప్ ఫ్రై చేస్తాను. ఇంకా కొంచెం కాగాల. బాగా తాము చేసాను. ఇంకోసారి అడుగురా డౌట్ నీదే. ఊరగాయ ఊరకాయ ఎందుకంటే ఊరగాయ దాన్ని ఊరు పెడతారు కాబట్టి ఊరగాయ అంటారు. దీని ఎందుకు ఊర చికెన్ చెప్పండి. ఊరు చికెన్ జోకా? కాయ కాదు కదా, ఊర చికెన్. చిన్నప్పటి నుంచి ఇంతే అండి వీడు. ఒక క్వశ్చన్ అడుగుతాడు, మాకు ఆన్సర్ చెప్పేదానికి లేదు. ఊరు పెడతాం కాబట్టి ఊరగాయ అని చెప్పింది మా అబ్బా. అన్ని తిక్క క్వశ్చన్లు అడిగితే అదే దీనికి ఊర చికెన్ అని ఎందుకు అంటారు అని అడుగుతున్నాడు. ఇప్పుడు నేనేం ఆన్సర్ చెప్పాలో నాకు తెలియలే. ఎగ్జాస్ట్ పని అని చేయండి బా. బాగా సెంటర్ పట్టాము. లేదు ఇంకా గరో సవాల్నా అయిపోయిందా దేవే? అయిపోయిందండి, తీసేస్తాను. ఒక పీసీ మామకు ఇప్పుడేనా? బాగున్నట్టుగా ఉంది. తీసుకోండి. వాడు ఎత్తుకునేసాడు. వేడి వేడి, మెల్లగా మెల్లగా మెల్లగా, తొందరద్దు. సెట్ అయిపోయింది. కలిపిద్దా మెల్లగా, అందుకే మెల్లగా ఆత్రం ఉండకూడదు. సరే నువ్వు ఇది వేస్తా ఉండు, నేను ఒకటి అడుగుతాను. ఏం చెప్ప? నువ్వు ఉడుకుతావు, ఉడికే లోపల కొన్ని పొడుపు కథలు అడుగుతాను, చెప్పాలి. అట్లా అంటే పొడుపు కథలు అట్లంటే పొడుపు కథలు అంటే ఏం చెప్పాలి? పొడుపు కథలు తెలుసా మీకు? స్టోరీస్. స్టోరీస్ కదరా? పొడుపు కథరా? అదే అమ్మ అడుగుతుంది కదరా తమిళ్లో. ఇప్పుడు చూడు, అమ్మ మేము అడుగుతాం తమిళ్. క్వశ్చన్ అనుకో, ఒక క్వశ్చన్ అడుగుతాను. తల నుండి పొగ చిమ్ముతుండు, భూతం కాదు. తల నుంచి పొగ వస్తుందంట, భూతం కాదంట. కన్నులు ఎర్రగా ఉండు, రాకాసి కాదు. వాళ్ళకేనా? ఇంకా కాదు, ఉండరా క్వశ్చన్ కంప్లీట్ గా. కన్నులు ఎర్రగా ఉండు, రాకాసి కాదు. ఎర్రగా ఉంటుందంట కానీ రాకాసి కాదు, రాక్షసి కాదంట. పాకి పోవచ్చుండు, పాము కాదు. నేనెవరిని? లావా కాదు. నాకు వద్దనిపిస్తుంది. వాల్కెనో. వాల్కెనో చెప్పట్లా. కాదు. 1970s 80s క్వశ్చన్. ఇది అటం బాంబ్ కాదు. గుడ్స్ ట్రైనా? నేను విన్ అయితే. ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్. ఇంటికి కాపలా కాస్తుంది కానీ కుక్క కాదు. పట్టుకుని వేలాడుతుంది కానీ పడుకోదు. కానీ పడుకోదా? ఇంటికి కాపలా కాస్తుంది కానీ నిమ్మకాయ. కుక్క కాదు. కాదు. ఏం చెప్పినా చెప్పు ఒకసారి క్వశ్చన్. ఇంటి కాపలా కాస్తుంది కానీ కుక్క కాదు. మళ్ళీ పట్టుకుని వేలాడుతుంది కానీ పడుకోదు. అదే దిష్టి కడతాం గుమ్మడికాయ గిన్నెకాయ కాదు. దానికి లైఫ్ ఉందా లేదా? సేఫ్టీ, అదే క్లూ. దిష్టిరా? ఇంకో చెప్పండి, ఇంకో చెప్పండి. ఇంటికి కాపలా కాస్తుంది కానీ కుక్క కాదు. పట్టుకొని వేలాడుతుంది కానీ బల్లి. చెప్పులు కాదు. గేటా? దగ్గరకు వచ్చేసినావు. డోర్ కాదు. దగ్గరకు వచ్చేసినావు. కిటికీ. వాడు చెప్పిన దాంట్లో క్లూ, ఆన్సర్ దాంట్లో క్లూ. డోర్ లోనా? మెయిన్ డోర్. ఇది ఆ డోర్ ది బార్డర్ లాక్. ఈ లాక్ కాదు, ఈ లాక్. నెక్స్ట్ తాళం. దానికి నెక్స్ట్ ఎన్ని రేట్లు పెరిగినా ఎప్పుడు 10 పైసలకు 2 వచ్చేది ఏంది? మీకు చెప్తారులేదు, తెలీదు. 10 పైసలకి అయితే మీ జనరేషన్ అవంతా మాకు తెలుదు. ఎన్ని జనరేషన్ మాడినా 10 పైసలు. ఇప్పుడు 10 పైసలు అదే 10 పైసలు 2 వస్తుంది. ఏంది అది? 10 పైసలు 2. ఇప్పుడు అంతే సేమ్. అంతే. 5 పైసలు, 5 పైసలు. కరెక్ట్ ఆన్సర్. అయ్యో వరి అవునరా, 5 పైసలు 2 వస్తాయి 10 పైసలకి. ఇంకొకటి అడుగుతా. యాడుంది 10 పైసలు ఇప్పుడు? అదంతా నాకు సంబంధం. ఇదంతా 10 పైసలు కాయిన్స్ చూపించిన ఒకరు వీడియో కూడా చేస్తాము. ఇంకేమే ఆ జనరేషన్ కి. సరే బా, ఈ జనరేషన్ కూడా అడుగుతా. కొంచెం ఇదైపోయి మళ్ళీ అడుగుతా. ముక్కు మీద ఎక్కువ, ముందు చెవులు నొక్కు. చూపించేసాం.
ముక్కు మీదకి ఎక్కువ ఓ అర్థం ముందు చెవులు నొక్కు అద్దాలు తక్కు నొక్కుల అద్దాలు సోపు అద్దాలు అద్దాలు జారిందంటే పటక్కు పుటుక్కు అర్థాలు నేను ఇట్లా అనేసాను కదా అందుకే నాకు కొంచెం క్లూ దొరికిపోయింది. మమ్మీ చెప్పేసింది నెక్స్ట్ అడవిలో పుట్టింది పేదరింట్లో పెరిగింది ఒంటి నిండా గాయాలు కడుపు నిండా రాగాలు నేను ఎవరిని? అడవిలో పుట్టింది ఇట్ గ్రోస్ ఇన్ ఫారెస్ట్. అయ్యో క్లూలు ఇచ్చేస్తాను నేనే. అడవిలో పుట్టింది మేదరింట్లో మెలిగింది అంటే నాకు తెలియదు అది. ఒంటి నిండా గాయాలు కడుపు నిండా రాగాలు చెప్పేస్తున్నాను నేను. కడుపు నిండా రాగా నేను చూపించిన వేళ్ళు నేను ఎవరిని? ఓకేనా అది చూడు ఒకసారి కొంచెం ఫ్రై అవ్వాలి బాగా. అమ్మా కరెంట్ ఆన్. జనరేటర్ ఆన్ చేయండి ప్లీజ్. మా డాడీ ఈసారి ప్రెసిడెంట్ అవునరా? చెప్పదు అందుకే ప్రెసిడెంట్ గారు కరెక్ట్ గా తొందరగా వచ్చేసిన ప్రెసిడెంట్ గారు. నా మానం తీయదండి. ఏంటి ప్రెసిడెంట్ కదా నమ్మంటారు. ఇల్లంతా వెలుగు బల్ల కింద చీకటి. బల్ల అంటే ఇది టేబుల్ టేబుల్ టేబుల్. ఇల్లంతా చూడండి ఆన్సరా ఎట్లా చూప? ఇల్లంతా వెలుగు బల్ల కింద ఇది దీపం పెట్టాలి అక్కడ చీకటిగా ఉంటుంది చుట్టూ వెళ్తూ ఉంటుంది. హలో మాకు కొంచెం నాలెడ్జ్ ఉంది. ఎప్పటి పండిపోయిన ఈగైనా వాళ్ళది. అగ్గి అగ్గి అగ్గి. ఇదంతా మనకి తెలుసు. మట్టి. మనమంతా ఎల్కేజీ అనుకుంటారు కదా. వీళ్ళంతా చాలా ఫాస్ట్ గా ఉంటారు. ఈ క్రెడిట్ అంతా మా మమ్మీకే చేస్తుంది. ఎందుకంటే ఇట్లాంటి క్వశ్చన్ అంతా అమ్మీళ్ళు మాట్లాడి మాట్లాడి చెప్పి 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 నా మైండ్ లో బాగా ఎక్కించింది. నాకే కాదు మా పిల్లలకు తమిళ్లో చాలా చెప్తుంది ఇట్లాంటి పొడుపు కథలు. అవి విన్నారంటే మీకే నవ్వు వస్తుంది. అంత బాగా చెప్తుంది మా అమ్మ. దాస్తే పిడికిల్లో దాగుతుంది, తీస్తే ఇల్లంతా జారుతుంది. నీళ్ళ మట్టి. దీపం వెలుగు. దీపం వెలుగు ఇట్లా పెట్టాను అనుకో దీపం నీకు కనబడదు. తీసినామంటే ఇల్లంతా జారుతుంది. అంటే అదే సూపర్ గా ఉంది. ఇట్లా పెడితే కాలిపోతుంది కదా. బాగుంది. అది బాగుంటాయి ముందు ఊరికైతే ఇట్లా పెడితే కాలిపోతుంది. ఇంకా పికిల్ చేశారు. ఊరికే వద్దనిపిస్తుంది నాకు. ఇదే చాలా ఉప్పు మళ్ళా ఇది అంతే. ఆయిల్ టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ చూసా ఆయిల్ కాగతంటే ఎంత స్మెల్ వచ్చింది. అందుకే అంత టేస్ట్ వస్తుంది. సూపర్ గా ఉంది ఇదే. ఇక్కడే సగం ఖాళీ చేసేపోతారా? ఉండండి రా ఊరే చేయాలి. వాడు అన్ని పెట్టేసి తింటారా? ఇంత తిన్నాను నేను. నీ కాళ్ళు ఎట్లా ఒకటి వాడు తింటారా నెక్స్ట్ గా అదో సరే కానీ కానీ నెక్స్ట్ కానీ చేసినా మీరే తినేది, చేయకపోయినా మీరే తినేది. ఎట్లయినా మీకే కదా వస్తుంది. తినండి ఇక బాగా. తెల్ల కోటు తొడుక్కున్న ఎర్ర ముక్కు దొర. తెల్ల కోటు తొడుక్కున్న ఎర్ర ముక్కు. ఎర్ర కాకుండా ఎల్లో అనిపోయామా? అంత రెడ్ అన్నాడు. తెల్ల కోట ఎక్కడ ఉంది? ప్యారెట్ తెల్ల ప్యాంట్ ఉన్నాయి. తెల్ల కోట్ వేసుకున్నా తెల్ల కోటు తొడుక్కున్న ఎర్ర ముక్కు దొర. ఎర్ర ముక్క ముక్క. ఎర్రదంటే ఎల్లో అనుకోండి. అదే ఎల్లో ఏముంది? వైట్ ఎల్లో పచ్చిమిరపకాయ కొవ్వొత్తి క్యాండిల్. క్యాండిల్. అవునవును వైట్ గా ఉంటుంది. వైట్ గా ఉంటుంది. దానిపైన అగ్గి అగ్గి. దీంట్లో యూజ్ చేసే ఐటమ్ గురించి ఒకటి అడుగుతాను. నల్ల కుక్కకు 4 చెవులు. ఇది చెప్పండి. అదే పొయ్యి కాదు, 4 చెవులు అండి. నల్ల కుక్కకు 4 చెవులు. మనం ఐటమ్ యూజ్ చేస్తాం దీంట్లో. ఎగ్గిస్తాం ఏమంటారు? ఇట్రారా. నల్ల కుక్కకు 4 చెవులు. చెవులు. ఇదా పాత్ర? పాత్ర అప్పుడే నీకు ప్లేట్ ఇచ్చి ఎత్తుకుంటా. దాంట్లో ఉండేది ఆన్సర్ ప్లేటా? లవంగం. లవంగం. పాతో అమ్మమ్మ చెప్పింది జోకులు ఏమో చెప్పు. పాతో తమిళ్ తమిళ్ అదంతా తమిళ్. తమిళ్ పర్వాలేదు చెప్పు. ఒకటి చెప్పు. బాగుంది. వాడిని అడుగు, వాడు చెప్తాడు చూసాం. అమ్మమ్మ చెప్పింది కదా నీకు. చెప్పు. జల్ జల్ అని సంతకి పోతాడంట. అంతా మర్చిపోయాను. ఆ, జల్ జల్ నుంచి సంతకి పోతాడంట. ఎవరు? చెప్పండి చెప్పండి. తెలుసా? మిరపకాయ లోపల చెక్ చేసే అట్లా తన్ను తానే మింగి మాయమవుతుంది. తను తానే ముందు నేను అప్పుడే ఆన్సర్ అడిగినాను. అప్పుడే ఆన్సర్ చెట్టు చెప్పాను. నుంచి పడే సీడా కాదు, తను తానే తిన్నీరా. తన్ని తానే తినేసి మాయమైపోతుంది. చీకటి.
అప్పుడే ఆన్సర్ చెప్పిన క్వశ్చన్ అడిగిన దానికి ఆన్సర్ అదే. లైట్ క్యాండిల్ వ్యూవర్స్ మంచి క్వశ్చన్ అడగండి, వాళ్ళు ఆన్సర్ చెప్పాలి. సరే. కమెంట్లు పెట్టండి మీరు. లాస్ట్ ఇదే మీకు ఆన్సర్ తెలిసిందంటే కమెంట్లు పెట్టండి. ఇది ఉడికిపోయింది, టైం అయిపోయింది ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మీకోసం క్వశ్చన్. మీకోసం ఒక క్వశ్చన్ వేస్తాను, మీరు తెలిస్తే కమెంట్ పెట్టండి. నేను ఆన్సర్ ఇప్పుడు చెప్పను, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు క్వశ్చన్ మీకు చిన్న క్వశ్చన్ అడుగుతాను నేను. చూస్తే చిన్నోడు వాడి నిండా నార బట్టలు. చూస్తే చిన్నోడు వాడి నిండా నార బట్టలు. అది మీరు ఆన్సర్ చెప్పండి. వచ్చింది వద్దు, నువ్వు చెప్పొద్దు, అది వ్యూయర్స్ క్వశ్చన్. వ్యూయర్స్ కమెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ చెప్తాను. కాదు ఆన్సరా? అదే ఆన్సర్. నువ్వు కూడా నీకు బుర్ర ఉంది. నాకు ఇట్లా చిన్న చిన్నదైతే చెప్పేస్తాను. అప్పుడు అన్నారు చూడు, ఎన్నో 3 సెంటెన్స్ చెప్తాను, నాకేం అర్థం కాలే. పర్వాలేదు, నీకు బుర్ర ఉందా? నీకు బుర్ర లేదనుకున్నాను. సరే, ఈజీ క్వశ్చన్ నా వ్యూయర్స్ మీకు. తోలు నలుపు తింటే పులుపు. ఈజీ క్వశ్చన్. నాకు తెలుసు. నువ్వు చెప్పొద్దు, వాళ్ళు చెప్తారు. ఆ, నిజంగా చూస్తాం వ్యూయర్స్ ఎంతమంది చెప్తారు మీలో. చేపల కూర. నువ్వు కమ్మురా స్వామి. కాదు. కాదు, దాని ప్లేస్ ఒక ఐటమ్. అదే last question. మమ్ముట్రా నువ్వు. క్లూ ఇచ్చేసాను. వాళ్ళు ఇంటెలిజెంట్ లే, వాళ్ళు చెప్తారు, మాకు తెలుసు. క్లూ చెప్తున్నావు కదా. చేసేదా? బాగా ఉడికిపోయింది కదా. చూడరా, వచ్చింది. ఇది చూడండి వ్యూయర్స్. ఫస్ట్ లో ఎన్ని వేసినామో ఎన్ని ఉన్నాయి చూడండి, మొత్తం ఇద్దరు కలిపి. బాగా తింటారు, వదిలేసా. బాబా ఊరుగా మీకోసం. అమ్మా ఏమదే భయపడిస్తుంది పట్టని. ఆహా, ఈ చికెన్ కోపం వచ్చేసిందేమో వీళ్ళు కట్ చేసినారని, అందుకని పట్టని ఇక్కడ చూడు కసి తీసుకుంటుంది. వాడే అనుకుంటున్నాడు ఎదురా జోకి ఇదేమి. ఫుల్ జోకేస్తాను. అమ్మా శ్యాము, ఆయిల్ వేడిగా ఉంది కదా, అవును. కొద్దిగా ఆవాలు వేసుకుంటాము. ఓకే, నూనె ఎక్కువ ఉన్నప్పుడు చిటపట అంటుందా? కొంచెం ఆయిల్ ఎత్తేస్తున్నామని చెప్పు. ఎక్కువ ఆయిల్ ఉంది కాబట్టి తీసేస్తున్నాము, తర్వాత మళ్ళీ యాడ్ చేసుకుంటాం కావాలంటే. దూరం రా. కరివేపాకు, పట జింజర్ గార్లిక్ పేస్ట్. రెడీ టు ఈట్ నానాలా? రెడీ టు ఈట్. 2 days ఉండాలి. లేదు 2 days ఉండాలి. పీసులకి అంతా మసాలా మేమంతా వెయిట్ చేయం. సారీ, మాకంతా రెడీ టు ఈట్. 2 days పీసులకి అంతా పర్వాలే, మెల్లిగా పెట్టుకొని తింటాము. ఇప్పుడు నువ్వు కాల్చే లోపలనే సగం తినేసినారు. ఇంకా దాన్ని ఇంకా 2 రోజులు పెట్టుకుంటాము. అది ఓకే. పచ్చి వాసన అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఓకే, తర్వాత దీంట్లో కొద్దిగా మిరపొడి వేసుకోండి, కారాన్ని తగినంత వేసుకోండి, ఎక్కువ వద్దు. చికెన్ కాబట్టి కారం వేసుకున్నా బాగుంటుంది. ఇంకొక 2 స్పూన్లు ఎండాకాలం చాలు చాలు ఎక్కువ. బ్యాక్ చూడు, బ్యాక్ ఓపెన్ అయిపోతుంది మెల్లిగా. ఎక్కువ కారం తినకూడదు. సరే, ఓకే, ఒక జోక్ రా. ఫుల్ జోక్ చెప్పు. అది జోకా కదా అని మేము చెప్తాము. ఒక ఆయనకి మోషన్స్ వస్తా ఉందంట. ఓకే, అయ్యో, అయ్యో, వద్దండి. అది వంట చేసేటప్పుడు చూడు మమ్మీ. నేను చెప్తాను, మీరు ఉండండి, ఉండండి. నేను ఆన్సర్ మీరు చెప్తాను. ఆవులు ఇస్తే నేను పేర్లు లెక్క పడతానని చెప్తాను క్వశ్చన్ కదా. నీకు కాదు, వాళ్ళకి. చెప్తాను కదా, దానికి ఆన్సర్ నేను చెప్పేస్తాను. వద్దు, నువ్వు అంటే చెప్పేస్తాను. అంతే నేను కదా. చెప్పేది అది కాదు. క్వశ్చన్ చెప్తాను ఫస్ట్. ఒక ఆయనకి లూజ్ మోషన్స్ అంట. అది తినేటప్పుడు చూడండి ఇక్కడ. లేదు, క్వశ్చన్ రా ఇది. ఇంట్రెస్ట్ పైసా తినేదానికి. నేను ఎప్పుడు చెప్పలే, ఆన్సర్ మాత్రం అది. ఆయనకి సడన్ గా ఆయన ఏదో పని చేసినాడంట, సడన్ గా మోషన్స్ తెలిసిపోయింది. ఏం చేసినాడు? మాత్రం వేసుకోలేదు. ఏం వేసినాడు? రెడ్ కలర్ బాటిల్ పోయింటారు. రెడ్ కలర్ డ్రాగ్ వేసుకున్నాడు. స్టాప్ అనేసి రెడ్ అంటే స్టాప్. స్టాప్ సిగ్నల్ ఇది ఆల్రెడీ మన ఫ్రెండ్స్ అంతా చెప్పి 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 రే సుధాకర్, నువ్వు చెప్పిన జోకేరా? ఎప్పుడో చెప్పినా చిన్నప్పుడు. వాళ్ళ పాప మిద్దరు చూసా అంటే ఇప్పుడు ఎట్టుంది తెలుసా, నాకు వేరేమో వస్తాం మా ఇంట్లో. ఎంత బాగుంది రెడ్గా. చికెన్ వేసి కదా. చికెన్ వేస్తాము, వేసేసి నిజంగా నోరు ఊరుతుంది. నీకు అదేదో ఒకటి మిగిలింది అక్కడ. అది మళ్ళీ పైన వెళ్తాం. నీకు బీపీ ఉంది ఇది. తినలేరమ్మా, చికెన్ అంతా లైట్ గా తింటారు. తినకూడదు.
నో కొంచెము పికల్స్ చికెన్ వేసేసి బాగా కలుపుకోవాలి. అప్పుడే ఊరగాయ అయిపోయింది. ఈ బురుగు వస్తుంది కదా, ఆ బురుగు వచ్చిందంటే బాగా మసాలా అంతా బాగా బాబా స్మెల్ చమ్మ ఉంది. ఇప్పుడు ఉండండి. పౌడర్ వేయాలి, గరం మసాలా పౌడర్ వేయాలి. వేసి కొంచెం ఆయిల్ పోసినామంటే బాగుంటుంది. గరం మసాలా అనేది అదే మసాలా ఇంట్లో చేసుకున్న గరం మసాలా. దానిలో ఏమేమి చెప్పినావా? చూపించినావు కదా అప్పుడే. చెప్పే కదా పౌడర్. చికెన్ మంచూరియన్ లా చూసాను. పెరిగేసేది లేదా? అయ్యా ఊరగాయకి ఏం తడి పెరుగు అయ్యయ్యా. నేను ఎప్పుడు చికెన్ చేసినా పెరిగేస్తా, అందుకే అడిగిన. ఇది ఊరగాయ. కొంచెం ఆయిల్ కలుపుకోవాలి ఇప్పుడు, ఎందుకంటే ఆయిల్ తగ్గిపోయింది చూడండి. మీకు ఎంత కావాలి చెప్పండి, ఆయిల్ కావాలా? చాలా ఇట్లా బబుల్స్ వచ్చిందంటే మా ఊరగాయ స్మెల్ వస్తుంది మా సూపర్ గా. ఆయిల్ అది ఊరాలి కదా, ఇంకా 2 days అట్లా బాగా నానిందంటే ఆ మసాలా ఇదంతా చికెన్ పట్టుకుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఎట్లుందా? సూపర్ గా ఉంది. దీనిపైన ఇప్పుడు దాన్ని చల్లారిన తర్వాత లెమన్ జ్యూస్ పిండుకోవాలి పైన. ఏం దాన్ని కొంచెం ఆరినాక వేసి తింటానులే, ఇప్పుడు మంచిగా. అంతేనా? అంతే అంతే అయిపోయిందా? అయిపోయింది. ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసేసినాను స్టవ్. శ్యామ్, పికిల్ రెడీ. లైట్గా లెమన్ జ్యూస్ పిండుతాను, ఓకేనా? ఆడే కాల్ చేస్తాను మొత్తం. సూపర్ రా. చాలా చాలా ఎక్కువ అయిపోయిందమ్మా. ఇంకోటి 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 అంతే. అబ్బాబ్బా గుమ్మగుమాన వస్తుంది వాసన. గాజు బౌల్ వేసి పెట్టినాం అనుకో, కొంచెం నానాలంటే కొంచెం ఆయిల్ ఫుల్గా ఉండాలి. వేడి వేడి అన్నంలో చికెన్ పికల్. గుజ్జు గుజ్జేసుకో. అది వచ్చి కూర కాదు మమ్మీ, కొంచెం కొంచెం మమ్మీ ఊరగాయ మాది. ఏం కలర్ ఏం మిక్స్ చేయలేదు నేను. పసుపు పొడి వేసిన అంతదా, కలర్ ఏం మిక్స్ చేయలేదు నేను. మిరప్పొడి కలర్. నాకే ఆశగా ఉంది తినాలని. ఏదో ఒక ముద్ద పెడతాదని చూస్తాను, ఎట్లా టేస్ట్ చూద్దామని. రివ్యూ ఇస్తామని ఇంకేం లేదు బా. చాలా అనుకుంటా, ఆయిల్ ఎక్కువ ఉన్నట్లుంది చాలా కదా, ఆయిల్ ఎక్కువ ఉన్నట్లు. సూపర్ గా ఉంది, చాలా బాగుంది. రా పార్తో, పర్దు నేను చెప్పింది బాగా ఆలోచించి చెప్పు. బాగా చెప్పు. టేస్ట్ సూపర్ గా ఉంది. చికెన్ ఫ్రై లా ఉంది టేస్ట్. చికెన్ ఫ్రై లా ఉంది, బాగుంది. టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంది. రాచమ్మ చికెన్ ఎందుకు పెట్టినావా? తిని చూసి చెప్పు పీస్ ఎట్లుంది దానికి. అన్నం మాత్రం తింటే దాని టేస్ట్ వస్తుంది, అందుకే చికెన్ పెట్టద్దు అంటున్నా. అట్లుందిరా, వాళ్ళు ఉంది చికెన్ కదా. చికెన్ ఫ్రై లా ఉంది. బాగుందా టేస్ట్? బాగా చేసినానా? చికెన్ ముక్కల్లో 2 రోజుల తర్వాత తినాలి, అందుకే చికెన్ పెట్టద్దు అన్న. ఇంకా మీకు కూరలు చేయకపోతే కూడా, కూరలు నచ్చకపోతే కూడా ప్రాబ్లమే లేదు. మీకు ఎంత కావాలో ఇదే కాదు, మన ఆవకాయ కూడా ఉంది. మీరు తినద్దండి, మీకు కాదు, పిల్లలకు మాత్రమే. పాటగా నాకు ఇంకొక 1 week ఏ కూర వద్దు చాలు. అంత ఎక్కువ తినకూడదు. నేను అప్పుడే ఒక క్వశ్చన్ అడిగినా కదా, అట్లా నువ్వు కూడా ఎర్ర డ్రైవర్ వేసుకోవాల్సి వస్తుంది. నీ రివ్యూ ఏమే? నువ్వు చెప్పట్లేదా? నా రివ్యూ కంటే మీరు ముగ్గురు తిని బాగుందని చెప్తే అదే నా రివ్యూ. కాదు, నువ్వు కూడా చెప్పు ఎట్లుంది. బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ టైం చేసినాను, సూపర్గా వచ్చింది. ప్రిజర్వేటివ్ ఏం వేయలేదు కాబట్టి ఎన్ని రోజులు పెట్టుకోవచ్చు? బయట పెట్టాలా, ఫ్రిడ్జ్ లో పెట్టాలా? అది కూడా ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం లేదు. ఒక 2 months డాడీ. 2 months ఉండొచ్చు, పెట్టచ్చు. చెప్పాలి కదా ఇన్ఫర్మేషన్, అందుకని చెప్తున్నా అంతే. 2 months పెట్టచ్చు. చాలా బాగుంది టేస్ట్ నిజంగా. నువ్వు తిన పీసులు ఇప్పుడు తినకూడదురా. ఇప్పుడు మీరు చెప్పండి ఎట్లుంది టేస్ట్, మీరు చెప్పండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్ మా, సీరియస్ గా ఎక్స్పెక్ట్ చేయలే, సూపర్ గా ఉంది. సీరియస్ గా బాగుందా? నచ్చిందా? సూపర్ గా ఉంది. నువ్వు పత్తు నాకు 1 week నువ్వు అసలు ఏం కూర గీర ఏమొద్దు, ఇదే చాలు. టేస్ట్ 1 week వరకు ఉంటుందా అని డౌట్.
పర్వాలేదు తొందరగా ఉంటుందా డౌట్ అంటే సరిపోతుంది అనుకోపోతారా తినేస్తాం మేమిద్దరే చాలు మొత్తం తినేస్తాము. తినండి, మరి ఎక్కువ తినదండి, ఎందుకంటే సమ్మర్ కదా వేడి ఎక్కువైపోతుంది. ఒక 2 జ్యూస్ తాగేస్తాము. అన్నిటికీ ఆప్షన్ పెట్టుకోండి. అన్నిటికీ ఉంది. చూసారు కదండి చికెన్ పికిల్ ఎలా చేశానో. ఎలా ఉందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది కమెంట్లు పెడతా అన్నారు. మీరు ఏ ఊరు నుంచి కమెంట్ పెడతా అన్నారు ఒక్కసారి మాకు కమెంట్ పెట్టారంటే మా వీడియో ఎంతవరకు పోయిందో మాకు తెలుస్తుంది. మీ ఊరు పేరు ఒకసారి టైప్ చేయండి. బాయ్.